హలో యాస్పిరెంట్స్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి త్వరలో నోటిఫికేషన్లు రాబోతున్నాయి కాబట్టి, అలానే టీజీపీఎస్సీ నుంచి కూడా త్వరలో నోటిఫికేషన్లు వస్తాయని సమాచారం వస్తుంది. తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్లు కూడా త్వరలో రావచ్చు అనేది వార్తలు వస్తున్న నేపథ్యంలో మన పీవీ పబ్లికేషన్ ఛానల్ నుంచి రోజుకు 2 లేదా 3 షార్ట్స్, అంటే కరెంట్ అఫైర్స్ కానీ, లేదంటే ఇంటర్నేషనల్ ఇష్యూస్ కానీ, ఇంకా వేరే సబ్జెక్టు మీకు ఉపయోగపడేలా ఇద్దామని అనుకుంటున్నాం. దానికోసం రోజు ఒక 2-3 అప్లోడ్ చేసి పంపించే ప్రయత్నం చేస్తాను. ఈరోజు అంతర్జాతీయ పులుల దినోత్సవం, జూలై 29 అంతర్జాతీయ పులుల దినోత్సవం. దీన్ని మొట్టమొదటిసారి రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో ప్రవేశపెట్టడం జరిగింది. సెయింట్ పీటర్స్బర్గ్లో 2010లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఓకేనా. అయితే ప్రత్యేకంగా మనం పులుల గురించి ఎందుకు చెప్పుకుంటాం అంటే, అది మన జాతీయ జంతువు కాబట్టి పులులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాస్త మనకు తెలియాల్సి ఉంది. అలాగే తెలంగాణలో జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్లో కూడా పులులు, వాటి సంఖ్య, వాటికి సంబంధించిన ప్రశ్న గతంలో రావడం జరిగింది. ఓకే. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, భారతదేశంలో ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి పులుల గణన జరుగుద్ది. చిట్టచివరిసారిగా 2022లో జరిగింది. బహుశా 2026లో కూడా పులుల గణన జరిగే అవకాశం ఉంది, అంటే పులుల లెక్కింపు జరిగే అవకాశం ఉంది. భారతదేశంలో మొత్తం 58 టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లు ఉన్నాయి. తెలంగాణలో వచ్చేసి 2 ఉండడం జరిగింది. తెలంగాణలో మొత్తం 48 నుంచి 50 వరకు పులులు ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అందులో దాదాపు 42 పులులు కేవలం ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నట్లు ప్రకటించడం జరిగింది. ఎక్కువగా మనకి, అంటే తెలంగాణ ప్రాంతానికి మహారాష్ట్ర నుంచి పులులు వలస వస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. అయితే భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1973 ఏప్రిల్ నుంచి భారతదేశ జాతీయ జంతువుగా పులిని ప్రకటించడం జరిగింది. పులి యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి పాంతారా టైగ్రిస్. అయితే 2026 థీమ్, అంటే టైగర్స్ డే యొక్క థీమ్ ఏంటంటే, ఒకసారి చూడండి, సెక్యూరింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ టైగర్ విత్ ఇండిజీనియస్ పీపుల్స్ అండ్ లోకల్ కమ్యూనిటీస్ ఎట్ ది హార్ట్. ఇది దీని యొక్క థీమ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో 2026 పులుల యొక్క థీమ్ ఏంటని అడగొచ్చు. థ్యాంక్ యూ.